మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. సినీ నటుడిగా 1996లో తెరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఇమేజ్తో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం తర్వాత బయటకొచ్చారు. 2014లో జనసేన పార్టీ స్థాపించారు. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. కూటమి అధికారంలోకి రావడానికి సహకారం అందించారు. 2019లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి కలిశారు. చంద్రబాబును కలిసిన తర్వాత పొత్తు పెట్టుకుంటున్నట్లు జైలు వద్దే ప్రకటించారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పార్టీని గెలిపించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలను కొనసాగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని గ్రహించారు. కూటమి అవసరాన్ని అనేక వేదికలపై చెబుతూ పార్టీ శ్రేణులను మానసికంగా సన్నద్ధం చేశారు. వైసీపీ పాలన అంతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేశారు. 21 సీట్లేనా అంటూ ప్రత్యర్థులు విమర్శలతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ బెదరకుండా ఇచ్చిన సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. తన బలాన్ని, బలగాన్ని సరిగ్గా అంచనా వేసుకున్నారు. తక్కువ సీట్లు తీసుకుని అన్నీ గెలవాలన్న ఎజెండాతో ముందుకొచ్చారు. 21 సీట్లలోనూ పార్టీని గెలిపించుకున్నారు. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించారు. నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.